రైతులకి ఏం బాగాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొన్న కలెక్టరేట్ల దగ్గర వైసీపీ వాళ్ళంతా కూడా ధర్నాలు చేశారు కదా. నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తే నాకు దిక్కుండదో ఏదో రకంగా ప్రకటన ఇవ్వాలనే తప్ప రోడ్డు ఎక్కడండాడు. రోడ్డు ఎక్కి మనిషే కాదు, రోడ్డు ఎక్కి మనిషి అయితే గత 5 సంవత్సరాల్లో సంవత్సరం పాటు డబ్బులు ఆడకపోతే రైతులను ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ ఎలా రోడ్డు ఎక్కుతున్నాడో, తను బతుకు తెరుగు కోసం రోడ్డు ఎక్కుతున్నాడు. సంక్రాంతి తర్వాత ఇంకా రోడ్డు మీద ఉద్యమం ఉంటుంది, రోడ్డు మీద తిరుగుతుంటాను, ప్రజల కోసమే తిరుగుతుంటా అని చెప్తున్నారు వాళ్ళు. అసలు రేపు 27 రావాలి కదా, రోడ్డు మీదకి వస్తే కదా. మొన్న అలాగే అన్నాడు, ఇప్పుడు అలాగే అంటున్నాడు. అలా ఏదో బ్లాక్ మెయిల్ చేసి బతకడం తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడికి రోడ్డు మీద బతికే హక్కు ఎక్కడ ఉంది? అంటే రాష్ట్రాన్ని 6 నెలల్లో చంద్రబాబు నాశనం చేసేసాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేది అని చెప్పి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారంట. ప్రజలకి పబ్లిక్ లో కనపడుతుంది కదా, ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చినా, రోడ్లు బాగు చేసినా, అన్ని పథకాలు గ్రామ ప్రజలకు అందించిన ఈ 6 మాసాల్లోనే జరుగుతుంది కదా. అది జరిగినప్పుడు ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు ఇతని మాటలను పట్టించుకునే చంద్రబాబు 6 అంటే సూపర్ 6 ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసేసాడు అని చెప్తున్నాడు జగన్. సూపర్ 6 లో పథకాలు చాలా వరకు అమలు జరుగుతున్నాయి. రైతు భరోసా అలాంటి 1-2 కార్యక్రమాలు ఇంకా చేస్తాను ఉంటారు. అదే రైతు ఏమి అసలు పరిపాలన బాగున్నప్పుడు నాకు అది కావాలి ఇది కావాలనే భావన రైతులో లేదు. నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనే డిమాండ్ కూడా లేదు. ప్రభుత్వం చేయాలన్నమాట ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుందనే భావనలోనే ఉన్నారు. ఓవరాల్ గా అయితే చంద్రబాబు పాలన బాగానే ఉంది.